బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ధరణి పోర్టల్పై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కమిటీలో ఐదుగురు సభ్యులు ఉండబోతున్నారు. సభ్యులుగా ఎం కోదండరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్, పీటర్, అడ్వకేట్ సునీల్, మాజీ డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్ కమిటీలో సభ్యుడిగా సిసిఎల్ఏ మెంబర్, కన్వీనర్ ఉండబోతున్నారు. ధరణి పోర్టల్పై అధ్యయనం చేయనుంది ఈ కమిటీ. పోర్టల్ రీకన్స్ట్రక్చరింగ్కు సూచనలు చేయనుంది ఈ కమిటీ. మొత్తం మీద ధరణి పోర్టల్ సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ధరణి పోర్టల్ సంబంధించి పూర్తి స్థాయిలో అధ్యయనానికి కమిటీ ఒకటి ఏర్పాటు చేసింది. కమిటీలో ఐదుగురు సభ్యులు ఉండబోతున్నారు. ఓవరాల్గా ధరణికి సంబంధించి మరి మార్పులు చేర్పులు చేయబోతుందా, లేకుంటే ధరణి విషయంలో ప్రభుత్వం ఎలాంటి తీసుకోబోతుంది, అధ్యయనం చేసిన తర్వాత ఎలాంటి సిఫారసులు ఉండబోతున్నాయి, ఈ పోర్టల్ రీకన్స్ట్రక్చరింగ్ సంబంధించి ఎట్లాంటి సూచనలు చేయబోతుంది కమిటీ అనేది ఉత్కంఠ రేపుతుంది. ఎస్, మధు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ధరణికి సంబంధించి ఒక అఫీషియల్ కమిటీ అయితే అనౌన్స్ చేసింది. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఎన్నికల సమయంలో ధరణిని రద్దు చేస్తామంటే చాలా క్లియర్గా చెప్పింది. బట్ ఇప్పుడు ధరణి అధ్యయనం చేసేందుకు, స్టడీ చేసేందుకు ఒక స్టడీ కమిటీ వేసింది. సో ఈ కమిటీ ఎలాంటి రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది? ఒకవేళ కమిటీ ఇచ్చే రిపోర్ట్ను బట్టి ధరణి పోర్టల్ను రీకన్స్ట్రక్షన్ చేస్తారా, లేదంటే ధరణిని పూర్తిగా రద్దు చేసేందుకే ఈ ట్రిక్స్ అన్ని ప్రభుత్వం ఈ రకంగా, ఈ కమిటీలు దీంతో ఈ రకంగా ఒక నివేదిక తెప్పించుకునే అవకాశాలు ఉన్నాయా? చుట్టే మొన్న తెలంగాణ ఎన్నికల రాజకీయం అంతా కూడా నడిచింది. దాదాపు కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి సమయంలో ధరణి పోర్టల్ ద్వారా తీవ్రంగా రైతులు నష్టపోయారు. కొన్ని లక్షల మంది రైతులకు సంబంధించినటువంటి భూములు కరెక్ట్గా చూపించట్లేదు ధరణి పోర్టల్లో. ఇప్పుడు ఎగ్జాంపుల్ 5 ఎకరాలు ఉన్నటువంటి రైతుకి పట్టా, పాసు పుస్తకాలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వారికి రైతు బంధు ప్రభుత్వం నుంచి పడేటువంటి పెట్టుబడి సహాయం పొందేటువంటి సహాయం కూడా ప్రతి సంవత్సరం 2 సార్లు బ్యాంక్ అకౌంట్లో పడుతున్నప్పటికీ కూడా 5 ఎకరాలకు ఎగ్జాంపుల్ తీసుకుంటుంటే, కానీ ధరణి పోర్టల్కి వచ్చేసరికి 3 నుంచి 3 ఎకరాలు 4 ఎకరాలు చూస్తున్నటువంటి పరిస్థితి. మరొక ఎకరం పాఠ్య పుస్తకాలు, పట్టా పుస్తకాల్లో ఉన్నప్పటికీ కూడా మిగతా వారి డీటెయిల్స్లో చూపిస్తున్నటువంటి పరిస్థితి కలపడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు రైతులు. తీవ్రమైనటువంటి కంప్లైంట్స్ వచ్చాయి. ధరణి పోర్టల్కి సంబంధించి సోమేష్ కుమార్ పైన తీవ్రమైన ఆరోపణలు చేసింది కాంగ్రెస్ గత ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి సమయంలో. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. ఆ సమయంలోనే హామీ ఇచ్చారు, ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టాలి, ధరణి తీసేది, ధరణి ప్లేస్లో కొత్తగా భూమాత పోర్టల్ని తీసుకొస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు తీసుకుంటే ధరణిపై కమిటీ ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీలో 4 సభ్యుల్ని ఇచ్చారు. మొత్తం మెంబర్, కన్వీనర్గా సిసిఎల్ఏ ఉంటారు. సభ్యులుగా కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరెడ్డి ఉంటారు. కోదండరెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కిసాన్ సెల్కి సంబంధించిన సెల్లో పనిచేస్తూ ఉన్నారు. సో ఆయన సీనియర్ నేత. ధరణి వల్ల ఉన్నటువంటి సమస్యలు ఏంటి, క్షేత్రస్థాయిలో రైతులు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి అంశాలపైన అధ్యయనం చేశారు. ఈ ధరణి అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో పిసిసికి నివేదిక ఇచ్చింది కూడా కోదండరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. చాలా సీనియర్, ఏజ్ వృద్ధుడు. ఆయన రేవంత్ రెడ్డితో చాలాసార్లు భేటీ అయ్యారు. ఆయనను ఇందులో సభ్యులుగా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. సో ధరణిని తీసేసే కంటే ముందు దీనిపైన అధ్యయనం చేస్తారు. దీంట్లో ఇంకొక మరికొంతమంది మాజీ ఐఏఎస్ అధికారి రేమండ్ పీటర్ని కూడా నియమించడం జరిగింది. ఒక న్యాయవాది, ఒక రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ను కూడా ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి. వీళ్ళంతా కూడా ధరణి పోర్టల్కి సంబంధించిన అధ్యయనం చేస్తారు, ఒక నివేదిక రూపొందిస్తారు, ప్రభుత్వం ముందుంచుతారు. ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకుంటుంది. అంటే ధరణిలో చేయాల్సినటువంటి మార్పులు, చేర్పులు, అసలు అందులో ఉన్నటువంటి ఇప్పుడు టెక్నికల్గా ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, వీటన్నిటిపైన అధ్యయనం చేసి నివేదిక ఇస్తారు. దాని తర్వాత ధరణి పోర్టల్ అనేటువంటిది భూమాత పోర్టల్గా మారే అటువంటి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ధరణిని పూర్తిగా రద్దు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇమ్మీడియట్గా నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా లేదు. ప్రతిదీ కూడా ఎంక్వైరీ, దానికి ఎక్స్పర్ట్ ద్వారా ఇచ్చేటువంటి సలహాలు, సూచనల ద్వారా వాళ్ళు ఇచ్చేటువంటి నిపుణులు ఇచ్చేటువంటి ఒక నివేదిక, ఆ నివేదిక తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. మరి గతంలో ఇచ్చినట్టుగా కూడా పూర్తి రద్దు చేసి కొత్త పోర్టల్ని అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ధరణి కంటే అత్యాధునికంగా, అంటే తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి భూ హక్కులు, భూమికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవన్నీ థర్డ్ పార్టీ చేతిలో ఉండకుండా తెలంగాణ ప్రభుత్వమే నిర్వహించేలా నిర్ణయం తీసుకుంటామనేది గతంలో వాళ్ళు చెప్పడం జరిగింది. సో ప్రభుత్వంలోకి వచ్చారు కాబట్టి కొన్ని కీలక నిర్ణయం అనేది చెప్పవచ్చు. ధరణి పైన వరుసగా కొన్ని సెన్సేషన్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. మనం చూస్తా ఉన్నారు రామ్. ఒకటి
6 గ్యారెంటీలకు సంబంధించి అటు ఇరిగేషన్, అటు విద్యుత్తు, తర్వాత అనేక అంశాలపైన ఆ, ఫోకస్ పెడతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. సో ఇప్పుడు ధరణి మీద కూడా కమిటీ వేయడంతో సర్వత్రా చర్చ కొనసాగుతుంది. ధరణి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది, వీళ్ళు ఏ నివేదిక ఇస్తారు, ఏ అంశాలను పరిశీలించనున్నారు అనేటువంటిది. కానీ కొన్ని వేల మంది రైతులు ఇప్పుడు కంప్లైంట్ చేస్తున్నారు. వారి కంప్లైంట్స్ అలాగే ఉండిపోయాయి, పరిష్కారం కాలేదు. సో ఇప్పుడు కీలక నిర్ణయంగానే భావించాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, అంటే కమిటీ ఇచ్చే రిపోర్టే ఇప్పుడు కీలకంగా మారే అవకాశం ఉందా మధు? ఖచ్చితంగా కమిటీ ఏ రిపోర్ట్ ఇస్తుంది అనేటువంటిది, ఎందుకంటే గతంలోనే ఆరోపణలు చేసింది కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. చాలా కీలకమైనటువంటి ఆరోపణలు చేస్తారు. మరి వీళ్ళు ఇచ్చేటువంటి నివేదిక ఏ రీతి ఉంటుంది, ఎలాంటి సిఫారసు చేస్తారు, మరి పోర్టల్ పునర్నిర్మాణానికి సంబంధించి ధరణి పోర్టల్ ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి మిస్టేక్స్ ఏంటి, టెక్నికల్ గా జరుగుతున్న ఇబ్బందులు ఏంటి అనేటువంటిది. ఎందుకంటే రైతులు ఇందాక చెప్పుకున్నట్టు మనం మాట్లాడుకున్నట్టు కొన్ని తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నారు. వాళ్ళకి పాస్ పుస్తకాలు ఉన్నా తరతరాల నుంచి వాళ్ళ తాతలు తండ్రులు ఇప్పుడున్నటువంటి తరం కూడా ఆ భూమిని అనుభవిస్తున్నప్పటికీ, వ్యవసాయం చేస్తున్నప్పటికీ, దాన్ని పొలాన్ని సాగు చేస్తున్నప్పటికీ కూడా ఒక్కసారి ధరణి రావడంతో అందులో ఎకరంన్నర మాయమైనటువంటి పరిస్థితి. కొద్దిమంది కొన్ని గుంటలు మాయమైనటువంటి పరిస్థితి. సో ఇలా ఇబ్బందులు ఉన్నాయి. కొన్నేమో వేరే సర్వే నెంబర్లో చూపిస్తా ఉన్నాయి, వేరే వ్యక్తుల పేర్లలో చూపిస్తా ఉన్నాయి. దీనివల్ల భూతగాదాలు అవుతున్నాయి, చాలా తీవ్ర మనోవేదనకు గురవుతా ఉన్నారు కొద్దిమంది. సో ఇలా ఉన్నాయి. కొన్నేమో అసలు చూపించట్లేదు, రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు. ఆ ధరణి పోర్టల్లో కూడా నిషేధిత జాబితాలో కొన్ని భూములు చూపిస్తా ఉన్నటువంటి నేపథ్యం. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ కమిటీ ఏం సిఫార్సు చేసేటువంటి అవకాశం ఉంది, వాళ్ళు ఇచ్చేటువంటి నివేదికను ప్రభుత్వం ఏ రకంగా మరి పరిష్కారం దిశగా ఆలోచన చేస్తుంది, అది అప్పుడు ధరణిపై భూమాత వస్తుందా, పరిష్కార మార్గాలు ఎంచుకున్న తర్వాత ఏం చేయొచ్చు, ప్రభుత్వంలో నిర్ణయం తీసుకున్న తర్వాత కేబినెట్ నిర్ణయం తర్వాత ధరణి పైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకటైతే స్పష్టం, వచ్చే వానాకాలం సంబంధించినటువంటి పంట పెట్టుబడి సహాయానికి సంబంధించి అయితే ఎదురు చూస్తూ ఉన్నారో దానికంటే ముందుగానే దీనిపైకి సంబంధించిన నివేదిక వచ్చే అవకాశం ఉంది, ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. ఇది మొత్తం మీద ధరణి పోర్టల్పై అధ్యయనానికి ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. 5 సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటు చేశారు. ఎం కోదండరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ రేమండ్ పీటర్, అడ్వకేట్ సునీల్, మాజీ డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్ కమిటీలో సభ్యుడిగా, అలాగే CCLA మెంబర్ కన్వీనర్ కూడా ఉండబోతున్నారు. ధరణి పోర్టల్పై అధ్యయనం చేయబోతుంది కమిటీ. పోర్టల్ రీకన్స్ట్రక్చరింగ్కి సంబంధించిన సూచనలు చేయబోతుంది. మొత్తం మీద ఈ కమిటీ ఇచ్చే సూచనలే కీలకం కాబోతున్నాయి. కమిటీ ఇచ్చే సూచనల ఆధారంగా ప్రభుత్వం ధరణికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది.